జయించు వారికి మరుగై ఉన్న మన్నా భుజింపనెత్తును. ఇది ప్రకటన 2:17 ఏం చదవద్దు. జయించు వారికి మరుగై ఉన్న మన్నా భుజింపనెత్తును. మన్నా ఏంది? మన్నా ఏందండి? మరుగైన మన్నా అన్నది ఇక్కడ. ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేసేటప్పుడు 40 సంవత్సరాలు కూడా దేవుడు మన్నాతో వాళ్ళని పోషించాడు. 40 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఏమీ లేదు. కొండల్లో గుట్టల్లో ఏముంటుందండి? అది మన్నా అన్నారు. ఇక్కడ మరుగైన మన్నా ఏది చెప్పండి. మీకు ఏమైనా ఐడియా ఉందేమో? మరుగై ఉన్న మన్నా భుజింపనెత్తును. మరుగైన మన్నా అంటే యేసు ప్రభు వారే మరుగైన మన్నా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరుగైన మన్నా ఏంది? యేసు ప్రభు వారే మరుగై ఉన్న మన్నా. ఆయనను భుజింపనెత్తును అంటే ఆయన తింటాం మనం. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుటే ఆయన భుజించడం, ఆయన చేర్చుకోవటమే మనం భుజించడం. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడమే, ఆయన ప్రేమించడమే, ఆయన చేర్చుకోవటమే, ఆయన భుజించడం. ప్రియులారా, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రియులారా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, అసలు మన్నా ఏది, మరుగైన మన్నా ఏది చెప్పండి. మన్నా అంటేనేమో ఇజ్రాయెల్ కురిపించారే అరణ్యంలో 40 సంవత్సరాలు కూడా దేవుడు దాన్ని మన్నా అన్నారు. మరుగైన మన్నా అంటే మరి యేసయ్యే మరుగైన మన్నా. అర్థమైందా? మన్నాకిని ఏమండి ఇప్పుడు చెప్పాం కంటే మామూలు మన్నాకిని మరుగై ఉన్న మన్నా మర్చిపోతారమ్మా మీరు. ఎందుకని మర్చిపోతున్నారు? మన్నాకును మరుగై ఉన్న మన్నాకును తేడా ఇప్పుడు చెప్పండి. మన్నా అంటేనేమో ఇజ్రాయేలీలను 40 సంవత్సరములు అరణ్యములో దేవుడు వారికి ఇచ్చిన మన్నాను మామూలు మన్నా అంటారు. మరుగై ఉన్న మన్నా ఏది? యేసు ప్రభు వారే మరుగై ఉన్న మన్నా. ఇజ్రాయేలు తిన్న మన్నా ఏమో తిన్న వాళ్ళు సరిపోయారు. మరుగై ఉన్న మన్నా అయిన యేసు ప్రభు వారిని విశ్వసించిన వారు నిరంతరము జీవిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందిగా?